హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నెక్స్ట్ వీడియో అయితే పెళ్లి వీడియో అనమాట. ఇంకా నేనైతే ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తాలిబొట్టు కాటింది, ఇంకా ఏమైతే తీయలేకపోయిన వీడియో. ఇది ఇప్పుడైతే మా బావుల ఇంటికా నుంచి అయితే ఇంకా మండపం మీద పిన్నావుల ఇంటికాడికి తీసుకుపోయేటప్పుడు అనమాట. ఇంకా లాస్ట్కి అయితే మళ్ళీ పెళ్ళి అయినాకైతే వచ్చి చూసిన అక్షంతలు వేసే టయానికి అయితే నేను వచ్చిన. ఇంకా పెళ్ళి అయిన ఎట్లాగ తీయలే, భోజనాల కాడ ఎట్లాగ తీయలే, లాస్ట్కి ఇంకా ఒడి బియ్యం అన్న కట్టేటప్పుడు అన్నది ఇద్దామనేసి అయితే నేనైతే తీసిన అనమాట. మొత్తానికైతే పెళ్ళి అయితే సూపర్ అయింది. భోజనాలకి ఇట్లా మొత్తం అయితే అన్నీ అయితే మంచిగా అయితే జరిగినాయి. ఇంక ఇక్కడైతే తరమరాలు బియ్యం ఇంకా వాళ్ళు వీళ్ళు అన్నీ రెండు అన్నీ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళు తెచ్చినవి వీళ్ళు అన్నీ అయితే కలుపుతారు అనమాట. అన్నీ కలిపి అయితే అక్షంతల లెక్క అయితే వేస్తారు, తరమరాలు బియ్యం అయితే పోస్తారు. ఇంకా అవైతే మళ్ళీ మండపం మీద అన్నీ ఎత్తుకొచ్చి ఒక్కడ పోసి బేషన్లో ఇంకా అవి చెరిసగం పోసుకుంటారు. ఇంకా చెరిసగం పోసుకొని ఇంకా 16 రోజుల పండుగ రోజు ఇంకా పులిహార చేసుడా, పాలు పొంగిచ్చడా, ఇంకేదో ఒకటి చేస్తారనమాట. ఇంకెక్కడైతే ఇంకా అక్క అయితే బొంగులన్నీ దగ్గరికి అయితే ఏరింది మావయ్య మీద పోతాని. మావయ్య రారా అంటే వచ్చిండు, కానీ తీరా నేను వీడియో తీసేది చూసి మటుకి మీరేమో చేస్తుర్రు అనేసి అయితే మళ్ళీ వెనక్కైతే పోయిండు. ఇంకా అక్క మళ్ళీ అక్కే ఊదుకుందనమాట, అందరం మీదకైతే ఊదింది. ఇక్కడైతే అందరం అయితే కలిసి ఒడిబియ్యం అయితే కడుతున్నాం. ఒక 5గురిని అయితే కూర్చోబెట్టి ఒడిబియ్యం అయితే కట్టించారు. సాంప్రదాయ ప్రకారం అయితే ఇట్లా ఒడిబియ్యం ఒక 5గురినైనా 9 మందినైనా 11 మందినైనా కూర్చోబెట్టి అయితే కట్టియాలంట. ఇంకా వీళ్ళ ఒక పిరికడు వాళ్ళ యొక్క పిరికడు అన్నట్టుగా 3 పిరికల్లో 5 పిరికిల్లో చూసి అయితే వేసారు. మళ్ళీ ఇంకా పిల్ల మొయ్యాలి కదా, ఇంకా అత్తగారింటి వేదాక బియ్యం అయితే మొయ్యాలి. ఇంకా అయితే మళ్ళీ 16 రోజు అయితే ఇంకా పాలు అయితే వంగిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వడికట్టు బియ్యం కట్టుడు అయితే అయిపోయింది. ఇంకా దేవుళ్ళ కాడ కొబ్బరికాయలు గిట్ల అన్నీ కొట్టిపిచ్చి పిల్లగాడికి పిల్లకి మంచి కడుపు నిండగా అన్నం పెట్టి కొంచెం సేపు అయితే బయట కూర్చోబెట్టి అట్లనే ఇజ్రాలు కూడా వచ్చిర్రు. వాళ్ళైతే 1100 ఇస్తే ఇంకా పిల్ల మించి పిల్లగాడి మించి అయితే తిప్పి అయితే తీసుకెళ్ళిర్రు. మంచిగా అయితే అయింది, ధూమ్ధామ్గా అయితే పెళ్ళి అయితే మంచిగా అయింది. కానీ డీజేనే మిస్ అయినాం అనమాట. డీజే ఒక్కటి లేకుండా అయింది. డీజే ఒక్కటి లేకపోయినా మనం ఆగుతాం, వేసేది అనమాట. ఇంకా మేము ఎట్లేసామో ఏమాత్రం ఎంజాయ్ చేసినామో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వడికట్టు బియ్యంలో అయితే 5 పిరుకుళ్ళు అయితే 5గురం కలిసి ఇట్లా 5 పిరుకుళ్ళు అయితే కొన్ని వేసి అల్లైతే ఆకు ఒక్క కొబ్బరి చిప్ప ఇంకా అట్లనే ఒక 21 రూపాయన 11 రూపాయన 101 రూపాయన అయితే వేసి ఇంకా తెల్లకండు తీసుకొని మూట అయితే కడుతుర్రు. ఇవైతే పెద్దోళ్ళతో చేపిస్తారనమాట. పెద్దోళ్ళు అయితే మూట అయితే కడతారు. ఇంక నేనైతే ఇంక అప్పుడు అక్కడ ఉండబట్టి ఇంకా కొద్దిగా నువ్వు కూడా చెయ్యొద్దు అంటే ఇంకా నేను కూడా వేసిన అనమాట. ఇంకా ఉడకట్టు బియ్యం కట్టేటప్పుడు అయితే ఇంకా ఎటువులు అటు పోయారు. ఇంకా మేము ఇంకా 5గురం మిగిలినాం కాబట్టి మా 5గురితో అయితే కట్టించారు. ఇంకా అందరూ అయితే లేచిర్రు. ఇంకా కింద పడుకుంటే మీద పడుకుంటే అయితే లేచిర్రు. ఇంకా పెళ్ళి వెళ్ళేటప్పుడు ఉడకట్టు బియ్యం కట్టిరంటే ఇంకా పిల్లనైతే ఇంకా వెళ్ళదిస్తారనమాట బయటికి. ఇంకా డీజే వచ్చా అని అయితే 1 గంట అయితే ఉంచారు. ఇంతసేపు ఉండకూడదు, తుమ్మో తుషుకో అన్నట్టుగా అనేసి అయితే ఇంకా వెళ్ళదీయాలని అయితే బయటకి అయితే ఇంకా స్టార్ట్ అయితే చేసిర్రు అనమాట. ఇంకా దేవుడికి అయితే కొబ్బరికాయలు కొట్టించారు. దేవుడికి కొబ్బరికాయలు కొట్టి ఇంకా తల్లిదండ్రులకు దండం పెట్టుకోవాలి కదా. ఇంకా అప్పుడైతే ఇంకా శ్రావణి అయితే బాగా ఏడ్చింది. ఇంకా శ్రావణితో పాటు ఇంకా అందరం ఏడ్చినాం అనమాట. చాలా బాధ అనిపించింది. ఎవరైనా అట్లా పోయేవాళ్ళే కదా ఆడపిల్లలు అందరూ అనేసి. ఆ కొంచెం సేపే ఏడుపు, మళ్ళీ తర్వాత ఏమాట అంటే ఇప్పుడు అన్నట్టుగా ఎవరంతటా వాళ్ళు ఎగురుడే సరిపోతుంది. మరి శ్రావణి మూట ఎట్ట మొయ్యాలనో ఏమో, ఉడకట్టు బియ్యం అంటారు. ఇంకోటి ఏంటంటే శ్రావణికి అయితే పెళ్ళికల్లా అయితే చాలా మస్తు మంచిగా అయితే వచ్చింది, బాగుంది. పెళ్లి కొడుకు మీద కూడా పెళ్ళి మస్తు కలబడుతుంది అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కువ ఏం వేసుకోదు, ఎక్కువ గాజులు వేసుకోదు, చెవులు పెట్టుకోదు, నార్మల్గా ఉంటుంది అనమాట. ఇంక ఇవన్నీ హెవీగా వేసేకల్లా మంచిగా లుక్ అయితే వస్తుంది. ఇంకా నాయనమ్మ అయితే బియ్యం అయితే గట్టిగా అయితే కట్టింది. ఇంకా పెళ్లి కొడుకు కండవ అయితే ఇంకా తీసి అయితే మళ్ళీ అయితే మెల్ల అయితే ఎత్తున్నాం. ఉడకట్టు బియ్యం వేసినాక ఇంకా అప్పుడే అయ్యగారు ఎత్తారు కదా బ్రహ్మముళ్ళు. ఈ కండవ అయితే చాలా పొడిగైంది, పిల్లగాడి కంటే పొడుగు కండవ అయితే తెచ్చారు. ఇంకా దాన్ని అయితే సగం ఫోల్డ్ చేసి అయితే నేనైతే ఇంకేడైతే పినీస్ అయితే పెడుతున్నా. డీజే కాడే కుడితే మా పిల్లగాడిది ఆడ కండవ పోయిద్దని నేను అనుకుంటే డీజే లేదు ఏం లేదు పిన్ని వదిలిపెట్టి ఇంకా అని అయితే అంటున్నా అనమాట. ఇంకా మొత్తానికైతే పిల్లనైతే వెళ్ళదిత్తురు ఇప్పుడు.
టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఫుల్ చేస్తున్నావుగా అయ్యి మా మరదలు బాగానే వేస్తున్నారు. తీసిన సూపర్. ఇంకా ఏంకుడు ఇంకా తింటరా తింటున్నా ఇంకా